హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కలగా సంతోష్ని వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో చేయండి. ఈరోజు అయితే లైనింగ్ బ్లౌజ్ ఎటువంటి టేప్ కొలత లేకుండా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూసుకుందాం. దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూడండి. ప్రజెంట్ నేను ఏంటంటే కొంచెం ఎక్కువసేపు అయితే మరీ బోరింగ్గా ఉంటుందని చెప్పి కొంచెం ఫాస్ట్ వర్డ్ చేసి పెట్టేశాను. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోల్డ్ కింద చేసి పెట్టేసి ఫోల్డింగ్ అంటే ఓపెన్ అనేది అటువైపు, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకొని ఇక్కడ చూడండి, నేను కింద ఒక 1/2 ఇంచ్ అంత వదిలేసి తర్వాత అది ఇక్కడ వీడియోలో కనపడలేదు అనమాట. తర్వాత నేను టిక్స్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత కొంచెం సైడ్ అతుకుంటుంది, అది కట్ చేసి చిన్న క్రాస్ తిప్పాలి. ఇలాగా తిప్పిన తర్వాత దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత చిన్న జస్ట్ ఒక 1/2 ఇంచ్ చిన్న లోతు ఒకవైపు తీసుకుంటే అది ఫ్రంట్ పార్ట్ కింద 2 హ్యాండ్స్కి వస్తుంది అన్నమాట. అప్పుడు ఉగ్గులు అనేది రాకుండా ఉంటుంది, అంతే. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కోసం ఇప్పుడు వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్, అంటే హ్యాండ్స్ లాగే అది 4 మడతలు ఉంటుంది, ఇదేమో 2 మడతలు. డబుల్ ఫోల్డ్ మీద ఓపెన్ అనేది మన ఆపోజిట్లో పెట్టుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకెలా చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి, ఈ లాస్ట్కి 1 ఇంచ్ నేను అక్కడ వదిలేసాను. ఎందుకంటే నడుము మడుపు అనేది వేసుకోవచ్చు. లాస్ట్లో ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే ఎక్స్ట్రా మనం నడుము క్లాత్ కూడా కుట్టుకోవచ్చు. కాబట్టి ఇది కొంచెం ఇలా ఉంచుకోవడం మంచిది. తర్వాత చూడండి, నెక్ అంతా రౌండ్ నెక్కే కాబట్టి నేను అంచనా పెట్టేసుకొని ఇంకా డాట్స్ వేసేసుకున్నాను. ఇంక ఇందులో ఎక్కువగా చేసేది కొద్దిగా ఏమీ లేదు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి ఇలా చూడండి, నా మెథడ్లో మీరు ట్రై చేయండి, కన్ఫామ్గా మీకు వస్తుంది. మనం ఎప్పుడైనా మన భుజం పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్ వైపు కొంచెం పైకి ఉండేలా కట్ చేసుకోవాలి. అప్పుడు భుజం అనేది జారదన్నమాట. కటింగ్లోనే ఉంటుందండి, స్టిచ్చింగ్లో పెద్దగా ఏమీ ఉండదు. కటింగ్లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అది స్టిచ్చింగ్లో కూడా సరి చేసుకునేది కొంచెం వరకు ఉంటుంది అన్నమాట. ఇక నేను చూసేసరికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ వాటి తిప్పేసి హ్యాండ్స్ తీసిన వైపుకి పెట్టుకొని ఇది ఎటువైపు ఏది ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే 2 వైపులు ఓపెనే ఉంటుంది కాబట్టి ఇంకా పర్వాలేదు. నేను బ్యాక్ పార్ట్ కొలిచేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టానమాట. ఫ్రంట్ పార్ట్ ఏమో మనం అంతవరకు డ్రా చేసుకొని 4 ఉక్సులు వచ్చేంత వరకు, అంటే 4 ఉక్స్ వరకు డ్రా చేస్తాం. అక్కడ నుంచి పైన చూసారా, షోల్డర్ నుంచి అది షేప్ పట్టి ఏదైతే ఉంటుందో అది పట్టుకొని లాగి పెట్టి అక్కడ డ్రా చేయాలి మనం. ఆ తర్వాత ఇంకా తెలిసింది కదా, సైడ్కి నడుము పార్ట్ చంక పార్ట్ పెట్టుకొని నడుము బెల్ట్ ఎక్కడి వరకు చూసి టిక్ పెట్టుకొని ఇంకా ఎక్కడి నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. షేప్ పార్ట్ నుంచి ఇలాగ నడుము పార్ట్ అన్నమాట. ఇది బెల్ట్, ఈ కింద ఉండే ఆ ఖాళీ ఏదైతే ఉందో అది మనం షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి అక్కడ అలా సరిపోద్ది. ఈ షేప్ బెల్ట్ కూడా చాలా సింపుల్గా తీసాను నేను, మీకు తెలిస్తే చూడండి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, నేను భుజం పార్ట్ అదే షోల్డర్ పార్ట్ నుంచి భుజం పార్ట్ వైపుకి కొంచెం పైకి ఉండేలా కట్ చేశాను. ఇంతే, ఈ విధంగా చాలా సింపుల్గా. ఎవరైనా సరే, అంటే మనం వేలు డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటాం. అంటే నేను ఒక టైలర్నే, కానీ ఏంటంటే మనం కూడా ఓన్గా ట్రై చేయాలని చాలామందికి ఉంటుంది. ఇదేదో పెద్ద కష్టం అనుకుంటారు, కానీ ఒకసారి చేస్తే దానికి అంతా అది తెలిసిపోద్ది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను హ్యాండ్స్ అలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఈజీగా సైడ్లు అంతా కట్ చేసాను. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా, అంటే షేప్ బెల్ట్ ఎంత కష్టంగా ఉంటుంది ఎలాగ అనుకుంటారు అటువంటి వాళ్ళ కోసం ఎక్స్ట్రా పీస్ ఏదైతుందో అది లోపల పెట్టి మడిపెట్టాను. అలాగే రెండో వైపు కూడా నాకు ఇక్కడ ఏంటంటే పైపింగ్ వేస్తాను కాబట్టి నాకు నెక్కి ఏమీ అవసరం లేదు క్లాత్. జస్ట్ ఉక్సులు కాజా పట్టి, హ్యాండ్స్ కూడా సరిపోయి కాబట్టి ఉక్సులు కాజా పట్టి కోసం మాత్రం అలా ఉండాలి. అందుకే షేప్ బెల్ట్ కింద మడతెట్టేసాను. తర్వాత చూడండి, శారీ అయితే ఇది పైపింగ్ కోసమని చిన్న ఎక్స్ట్రా మొక్క ఎవరమైనా ఉంచుకుంటాం కాబట్టి ఇది ఎక్స్ట్రా తీసేసామాట. ఇది పైపింగ్ కోసం అన్నమాట. అది కలర్ కాంట్రాస్ట్ కలర్లో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది పైపింగ్ వేసుకుంటే. ఇంతకుముందు అయితే పిచ్చి పిచ్చి మోడల్ ఉండేవి కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రం అందరూ జస్ట్ సింపుల్గా పైపింగ్ తాడు పెట్టుకుంటున్నారు, ఇష్టం ఉంటే, లేదంటే లేదు. ఒకవేళ ఏదైనా వర్క్ చేస్తున్నారంటే అది ఒకటి ఈ మగ్గం వర్క్, 2 ఎంబ్రాయిడరీ వర్క్, అంతే. తప్పగానే అంతకుముందు ప్యాచ్ వర్క్లు పిచ్చి పిచ్చిగా కుట్టేదాన్ని నేను కూడా. ఇప్పుడైతే ఎవరు లేదు, కానీ పైపింగ్ అంత అందంగా ఇంకేమీ ఉండదని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూసా, నేను హ్యాండ్స్ పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసేసాను. బ్యాక్ పార్ట్కి ఇది ఇలా కట్ చేసేసుకున్నాను. అంటే కొన్ని శారీస్లో క్లాతులు చాలా పెద్ద ఇస్తారండి. బ్లౌజ్ కింద ఒక 1/2 ఇంచ్ అంత ఉంచుకొని ఆ పైకి బ్లౌజ్ పెట్టి నేను కటింగ్ చేస్తాను చూడండి. కొన్ని శారీస్లో చాలా చిన్నగా ఇస్తారు, అంటే వాళ్ళు కొంచెం బొద్దుగా ఉంటారు. ఇవి సర్దడం, అతుకులు వేయడం చాలా కష్టమండి. ఈ కష్టాలన్నీ టైలర్కి మాత్రమే తెలుస్తాయి. ఆ తర్వాత ఏంటి ఇలా అతుకులు ఎందుకు వేసారు, అలా వేసారు అని అడుగుతారు. చూడండి, ఇక్కడైతే నేను ఇలాగా డ్రా చేసేసుకుని, ఇంకా డ్రా చేయడం అంటే ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ సైడు ఇంకా, అంటే క్లాత్ అయితే చాలా మిగిలింది. మనం ఇంకా కావాలంటే దేనికైనా డిజైన్ వేసుకోవచ్చు. అంటే ఏదైనా టాప్ కట్ చేసి కుట్టుకొని, మందనే కాదు ఎవరిదైనా
టాప్కి కింద బార్డర్లా వేయచ్చు, అదే కలర్ చున్నీ ప్యాంటు వేర్ చేయొచ్చు అన్నమాట. అలా ఏవైనా ఐడియాలు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూసారా సేఫ్ బెల్ట్ ఆల్రెడీ నేను లావుగా తీసాను కాబట్టి చిన్న చిన్న వాటితోనే ఇక్కడ ఇలా సర్దేశాను. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పైపింగ్ వేసేస్తాను. ఇంకా కొంచెం క్లాత్ చిన్న చిన్నగా ఎందుకు తీస్తున్నాను అంటే అది మనం తాడు వేస్తాం కదా, దానికి సమోసాలాగా వేద్దామని చెప్పి ఇది పెట్టేస్తాను. అంతే సింపుల్గా కటింగ్ ఇలా చేసుకోండి. నెక్స్ట్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా పెట్టాలి ఈ వీడియోస్ అనిపిస్తుంది. ఫైనల్గా వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి.